అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్గొండ జిల్లా నగరికల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన ఎమ్మెల్యే వేముల వీరేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో నల్గొండ క్లాక్ టవర్ వద్దకు చర్చకు రావాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ చేశారు. జగదీష్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిందన్నారు. ఆయన ఫోన్లో భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలను రహస్యంగా విన్నది బీఆర్ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చేటువంటి ఒక బహుతరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తర్వాత తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత గడిచిన 10 సంవత్సరాల్లో గత పాలనలో గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి పేదవాళ్లకు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోగా డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఇవ్వకపోగా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్లకు అనాపశ సాయం చేయనటువంటి ఒక స్థితి నుంచి ప్రజలు సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరుతుందా అని చెప్పేసి ఆశించి ఆలోచించి ఎదురు చూసి కళ్ళు కాయలుగా వస్తున్నటువంటి ఒక తరుణంలో ఈ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం జరిగింది. పోయిన నెలలో ఈ ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆ తదనంతరం అన్ని గ్రామాలలో లబ్ధిదారులకు ఇల్లు గ్రౌండ్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇండ్ల కార్యక్రమాన్ని మేము ప్రారంభించి